ప్రార్థన చేసుకున్నాము. కృపా తండ్రి జీవమని బొమ్మల పదకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నమ్మకమైన దేవుడు, నమ్మదగిన దేవుడు కనుక ప్రభావం వేలాది అందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవాయన ద్వారా కూడా పాటల్లో మీరు సహాయపడుతూ వచ్చారు ప్రభావ. మీకెంతో అందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా జ్ఞాపకం చేసుకోండి, సహాయించిన వాక్యం ద్వారా కూడా మీరు మాట్లాడండి ప్రభావ. నా తండ్రి ఆత్మశక్తి సంగతులు చెవిగలవాడు వీడుగా కానీ సెలవిచ్చినాను తండ్రి. దేవ ఆత్మ చెవులు కలిగి దేవాని మాటలు వినటానికి, దేవ గ్రహించడానికి నాన్న సహాయించింది. మా దృష్టి మా మనస్సు ప్రభావ నాన్న తండ్రి దేవ నాన్న మీ యొక్క వాక్యం వైపు చూడడానికి, నాన్న నీ మాటలు వినటానికి తండ్రి సహాయం చేయమని ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభావ. కృప చూపించండి. మా దృష్టి తొలగిపోకుండా ప్రభావ నా తండ్రి, మా తలంపులు మా ఆలోచనలు దేవ తొలగిపోకుండా ప్రభావ సహాయం చేయమని ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవ జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయమని ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. వచ్చిన వారు బట్టి వందనాలు చెల్లిస్తున్నాయి. ఇంకా మీ బిడ్డలు ఎవరైతే రాలేదో ప్రభావ నా తండ్రి దేవాదిన స్త్రీల కొడికి తెలిసి మీ బిడ్డలు ప్రభావ ఎవరైతే ఇంకా నిర్లక్ష్యంగా ఉంటున్నారో తండ్రి వారితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. చేరి వచ్చిన మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. నీ వాక్యాన్ని విని దాని ప్రకారంగా ప్రభావ జీవితాలు సరి చేసుకున్నట్టుకు సహాయం చేయండి ప్రభావ. నీ మాటలు నన్ను వినే చెవులు దయచేయండి తండ్రి. దేవాకృప చూపించండి తండ్రి. నా సంక్షేమం కొరకే దేవాని సన్నిధిలో ప్రార్థించడానికి తండ్రి మీరు మాకు సహాయం చేయమని ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభావ. కృప చూపించండి. నిలబడుతున్నాను కూడా జ్ఞాపకం చేసుకున్నాను. బలహీనలను బట్టి దాన్ని బట్టి దాని ప్రభావ నా తండ్రి ఇక్కడ కూర్చున్న వారిలో నేను ఎంత మాత్రం ఇక్కడ ఎదురాలు కాదు ప్రభావ. దేవా కనికరించమనైనా నన్ను నా ఎడల మీ కృప చూపించండి తండ్రి. నా నోట మీ మాటలు ఉంచండి ప్రభా. నా గొంతులు మీరు తాకండి ప్రభా. దేవా సహాయించండి ధారాళంగా. మీ మాటలు నా నోట మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్న సొంత మాటలు నా సొంత తలంపుల ఆలోచన ఎక్కడ కూడా ప్రభావ మాట్లాడకుండా దేవా నన్ను మీరు జ్ఞాపకం చేసుకున్నాను. మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. మీరే సహాయం చేయమని కృప చూపించండి. కుటుంబానికి చేరి వచ్చిన మాకు ప్రభా నాన్న ఏ మాటలు అవసరమో వాటిని మీరు అనుగ్రహించండి, సహాయం చేయమని ఈ సమయం మీ చేతులకు అప్పగించుకుంటూ కనబడకుండా ప్రభా సాధన కార్యాలన్నింటినీ కూడా మీరు లయపరచమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. దేవుని వాక్యాన్ని చూద్దాము. తిమోతి రాసిన పత్రిక 1 తిమోతి 4:12 4:12 తీసిన వాళ్ళు చదివచ్చిన వాళ్ళు కలిసి చదువు. 4:12 అందరం కలిసి. నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకము కానీ మాటలలోను, అందరం కలిసి మాటలలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా నుండుము. పోయిన వారం కూడా ఇదే వాక్యాన్ని లేఖన భాగాన్ని చూస్తూ వచ్చాం. 3 మాటలు చూసాం పోయిన వారం. చెప్పండి. ఏం లేదు, మాటలలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను ఏం చేయకూడదంట, ఇతరులు మనం చూసి తృణీకరించే విధంగా మన జీవితము ఉండకూడదు. అందుకే అక్కడ రాయబడింది, నీ యవనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకము. ఏ విషయాల్లో అంటే మాటల్లో. మొదట మనం ఏం చూసాము, మాటలు. మన మాటలు ఎలా ఉండాలంటే దైవికమైనవిగా ఉండాలి. రెండోది మన ప్రవర్తన ఎలా ఉండాలంటే అది దైవికమైనదిగా ఉండాలి. మూడోది మనం ఏం కలిగి ఉండాలా, ఏ ప్రేమ అంటే దైవికమైన ప్రేమ కలిగి ఉండాలి. ఈ 3 ఎందుకు అంటే మనము దేవుని బిడ్డలుగా ఒకప్పుడు లోకంలో ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించినాం. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాం, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించాం, ఇష్టం వచ్చినట్టుగా మనము నడుచుకున్నాం. అయితే ఇప్పుడు దేవుని బిడలముగా మనం చేయబడిన తర్వాత ఈ 3 విషయాల్లో ఎలా ఉండాలంట, దైవికమైనగా మన జీవితము ఉండాలి.
ఇది మనము గత వారము చూసాం. వాక్యము మనం వినటమే మాత్రమే కాదు, కానీ ఏం చేయాలా? గుర్తుపెట్టుకోవాలా. వాక్యాన్ని ఏం చేయాలా? విన్నాం, ఈరోజు విన్నాం అయిపోయింది, నిన్న విన్నాం అయిపోయింది కదా, నిన్న వాక్యం విన్నాం అయిపోయింది అని కాదు, కానీ మనం ఏం చేయాలంటే ఆ మాటలు మనము గుర్తుపెట్టుకునే వారంగా ఉండాలి. ఏవేవో గుర్తుపెట్టుకుంటాం కదా, అనవసరమైనవన్నీ ఏం చేస్తాం? గుర్తుపెట్టుకుంటాం. అవసరమైనవి ఏం చేస్తాం? ఎందుకు అంటే అనవసరమైనవన్నీ మన హృదయంలో ఏమైపోయినాయి? నింపబడ్డాయి. మరి అవసరమైనవి ఎక్కడ నింపబడతాయి కదా? నింపబడవు. ఖాళీ లేదు, మన హృదయం ఏం లేదు, ఖాళీ లేదు. కాబట్టి ఏమైపోతాయి? దేవుని వాక్యము దుష్టుడు మన హృదయంలో ఉండనివ్వడు. ఏమంటాడా? ఏం చేయడంటే మన హృదయంలో మనం కూర్చుంటాం, విన్నట్టే ఉంటాం, చూసినట్టే ఉంటాం, కానీ ఏం చేస్తాడు? నువ్వు కూర్చో, నువ్వు విను, కానీ ఏం చేయి? నీ హృదయం మాత్రం వాటిని పెట్టుకోవద్దని దుష్టుడు ఏం చేస్తాడంటే ఈ చెవులు వింటా ఉంటే చెవులు వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకే అనవసరమైనవన్నీ కూడా మన హృదయంలో నింపబడతాయి, కానీ దేవుని వాక్యం వచ్చేటప్పుడు ఏముండదు, గుర్తుండదు. మనం ఎప్పుడో మనం పుట్టినప్పుడు మనం కొంచెం ఒక తెలిసి నాకు అది జరిగినట్టని చెప్పమంటే చెప్తాం. ఇప్పుడు చెప్తాం కదా, చెప్తాం. కానీ నిన్న ఏం జరిగింది, నిన్న ఏం విన్నామో చెప్పం. నిన్న ఏం వాక్యం విన్నాం? నిన్న మంగళవారం కదా, ఏం విన్నామో ఏమో, ఏం చెప్పినాడు కదా. అట్లనే ఉంటుంది మన ఆత్మీయ జీవితం. అట్లుంటే నష్టపోతాం మనం. అందుకే ఏం చేయాలంటే అనవసరమైనవి మన హృదయంలో నుంచి తీసివేయాలి. అనవసరమైనవన్నీ, పనికిరానివన్నీ, మనకు ఉపయోగపడనివన్నీ ఏం చేయాలా? తీసేయాలి. దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలంటే మన హృదయంలో నింపుకోవాలి. అందుకే మరియా ఏం చేసింది? యేసు ప్రభు పాదముల దగ్గర కూర్చొని ఆ మాటలన్నీ విని ఏం చేసిందంట? తను భద్రపరుచుకుంటూ వచ్చింది. అర్థమైందా? మనం కూడా అలాగా ఉండాలి. వారి స్త్రీల కొడుకులు ఏం చెప్పినామంటే ఏమో అంటే ఏం చెప్పాలక్క? గుర్తుపెట్టుకోవాలా? దేవుని మాటలు మనము మర్చిపోకూడదు, వాటిని గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఆ ప్రార్థన మనం ప్రార్థన చేసుకున్నప్పుడల్లా ఈరోజు ఆదివారం ఏం వాక్యం చెప్పారు, మంగళవారం ఏం వాక్యం చెప్పారు కదా, స్త్రీల కొడుకులు ఏం వాక్యం చెప్పారని మనం ప్రార్థన చేసినప్పుడల్లా ఏం చేసుకోవాలి? ఆ వాక్యాన్ని గుర్తు చేసుకొని మనం ప్రార్థన చేసుకోవాలి. అది మన ఆత్మీయ జీవితానికి మేలు, క్షేమం కలిగిస్తారు. మన దేవుని మాటలు మర్చిపోయి లోక సంబంధమైనవన్నీ మన హృదయంలో ఉన్నామనుకో, మనం ఏమైపోతామంటే నష్టపోయే వారంగా ఉంటాం. ఏ విధంగా అంటే ఆత్మీయంగా నష్టపోతాం. ఈ వారం మనం చూద్దాము. ప్రేమను చూసాం కదా. విశ్వాసములోను ఏమంట? విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా నుండు. మొదటిదిగా మనము ఏం చూద్దామంటే విశ్వాసము. ఏముండాలా మనకి? విశ్వాసం. ఎలాంటి విశ్వాసం ఉండాలా అంటే, అందుకే వాక్యంలో రాయబడింది, ఆవగింజంత విశ్వాసము మనం కలిగి ఉంటే ఏం పెళ్ళగింపబడుతుందంట? కొండ ఏమైపోతుంది? అది పెళ్ళగింపబడి సముద్రంలో పడమంటే పడుతుంది. అంటే విశ్వాసం మనలో ఉందో లేదో మనమే పరీక్షించుకునే వారంగా ఉండాలి. మనకి ఏది అవసరము అంటే విశ్వాసం అనేది అవసరము. విశ్వాసము లేకుండా మనము దేవునికి ఇష్టలముగా ఉండలేము. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉంటా అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన వెదకు వారికి వెతికి వారికి వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన వెతుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలంట అసాధ్యము. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలెను కదా. ఏముండాలంట? విశ్వాసము లేకుండా నీవు నేను ఎవరికి ఇష్టంగా ఉండలేమంట? దేవునికి ఇష్టంగా ఉండలేము. ఒకవేళ మనుషులకు ఇష్టంగా ఉండొచ్చేమో, కానీ దేవునికి ఇష్టంగా ఉండలేము. నాలో విశ్వాసం ఉంది, నాకు దేవుడు తెలుసు, నాకు దేవుడు అంటే ఇష్టము అంటే అన్నంత మాత్రాన మనం ఎవరికి ఇష్టంగా ఉండలేం? దేవునికి ఇష్టంగా
ఉండలేము. మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏం చేయాలంటే, దేవుని యొద్దకు వచ్చినప్పుడు చూడండి, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు. మనము దేవుని వద్దకు వచ్చేటప్పుడు మనలో ఏముండాలా? దేవుడు నిజంగా ఉన్నాడు అనే విశ్వాసము మనలో ఉండాలి. దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆయన ఉన్నాడో లేదో అంటే మనం వచ్చేట ద్వారా ప్రయోజనం ఉండదు. మనం వెళ్ళేటప్పుడే ఏముండాలంటే దేవుడు నిజంగా ఉన్నాడు, ఆయన ఉన్నాడు, ఆయన వెతుకు వారికి ఆయన కనబడతాడు కదా. ఆయన మనం అడిగితే ఆయన మనకేమిస్తాడు? ప్రతిఫలం అనేది ఇస్తాడు. మనం అడిగింది ఇస్తాడు. మనం అడిగేది ఏదైనా కావచ్చు. ఆయన నిజంగా ఉన్నాడు, నేను అడిగింది ఆయన ఇస్తాడు. మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఏదైనా బాగలేక ఏమని పోతాం? ఇంటికాడ నుంచి బాగవుతుందో బాగోదో, బాగవుతుందో బాగోదో అని పోతామా? వెళ్ళబోతాం. డాక్టర్ దగ్గరికి వెళ్తే బాగవుతుంది, ఆయన బాగు చేస్తాడనే నమ్మకంతోనే పోతాం కదా. ఒక మనిషి మీద నీకు నమ్మకం ఉంది, కానీ ఎవరి మీద నమ్మకం లేదు? దేవుని మీద నమ్మకము లేకపోవడాన్ని బట్టి దేవుడు ఏం చేయడంటే, నీ మధ్య, నీ జీవితంలో, నా జీవితంలో, మన మధ్య కూడా ఆయన కార్యాలు చూడలేము. విశ్వాసం అనేది మనలో లేకపోతే దేవుడు చేసే కార్యాలు మనం ఏం చేయలేము? చూడలేము. ఎందుకంటే మన జీవితము ఇష్టమైనదిగా లేదు కనుకనే ఆ దేవుడు చేసే కార్యాలు మనము చూడలేము. మనం అడిగేది చిన్నదైనా కొన్నిసార్లు మనం పొందలేము. కొన్నిసార్లు ప్రార్థన చేస్తాం, అది చిన్నవే చేస్తాం కదా. పిల్లలు అడిగినట్టే మనం కూడా ఏమన్నా, పిల్లలు చాక్లెట్లు కదా, బిస్కెట్లు అవి అడుగుతారు అవునా కదా. అవి అడిగినప్పుడు ఒక్కోసారి వాళ్ళు మనం ఇస్తాం, ఒక్కోసారి ఇవ్వం. మనం కూడా దేవుని దగ్గర అడిగేటివి చిన్నవే. మనం ఎందుకు పొందలేము? అనేకసార్లు మనం ఎందుకు మన దేవుని దగ్గర నుంచి పొందలేకపోతున్నామంటే మనలో ఏం లేదు? విశ్వాసం. అడుగుతాం కానీ ఇస్తాడో ఈడు కదా, ఇస్తాడో ఈడు. అట్టి విశ్వాసంతో మనం అడగకముందే ఏమంటాం? నేను అడిగేది ఆయన ఇస్తాడు ఈడు అని. అట్టి మన హృదయంలో, మన హృదయాన్ని ఎరిగినవాడు దేవుడు. మనం ఏ విధంగా మనం ఆయన దగ్గరికి వెళ్తున్నామో, ఏ విధంగా మనం ఆయన అడుగుతున్నామో ఆయనకి తెలుసు. కనుక మనలో అవిశ్వాసాన్ని బట్టి మనం అడుగుతాం కాబట్టి మనం ఏం చేస్తామంటే వాటిని పొందలేము. మనం ఎలాగ ఉండాలంటే, మనం అడిగేది దేవుడు అనే ఆయన ఉన్నాడు, నేను అడిగింది ఆయన ఇస్తాడు. అది ఏదైనా కావచ్చు. మన అనారోగ్య పరిస్థితి అయినా సరే, కుటుంబంలో ఆర్థికంగా పరిస్థితి అయినా సరే, అప్పులైనా ఏదైనా సరే, నేను అడిగింది ఆయన ఇస్తాడు అని నమ్మకం మనలో ఉండాలా. అట్టి విశ్వాసం మనము కలిగి ఉండాలి. విశ్వాసము అనేది చూడండి, హెబ్రీ రాసిన పత్రికలోని 6వ అధ్యాయంలో 6వ అధ్యాయం. కాబట్టి నిర్జీవికులను విడిచిపెట్టి మారు మనసు పొంది దేవుని యందు విశ్వాసమును, బాప్తిసమును, మనము చదువు విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి యుగమంటకు రుజువనే ఉన్నది. ఏమైందంట? విశ్వాసము నిరీక్షింప వాటి యొక్క నిజ స్వరూపము. విశ్వాసము అనేది ఏమీ లేకపోయినా ఉంది అని నమ్మాలి. ఏమి లాగా? ఇక్కడ ఏమి లేకపోయినా అక్కడ అది ఉంది అనేది మనం నమ్మాలి. ఎవరు నమ్మారు అలాగూ అంటే అబ్రహాము నమ్మాడు. అటు విశ్వాసము అబ్రహాముకు ఉంది. నీకు కుమారుని ఇస్తాను అన్నాడు కదా. కుమారుని ఇస్తాను ఎప్పుడు అన్నాడు అంటే ఎప్పుడో వాగ్దానం ఇచ్చాడు దేవుడు తనను పిలిచినప్పుడు. ఆ వాగ్దానాన్ని అబ్రహాము ఎప్పటి వరకు నమ్ముతూ వచ్చినాడంటే దేవుడు ఇచ్చేంత వరకు నమ్ముతూ వచ్చాడు. దేవుడు నాకు చెప్పాడు కదా, నాకు ఇస్తాడు అని అబ్రహాం ఏం చేస్తూ వచ్చినాడంటే నమ్ముతూ వచ్చినాడు. చూడండి, హెబ్రీ పత్రిక 8:11 11వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళెను. చాలు. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు నీవు నీ ఇంటిని, నీ దేశ, నీ బంధువులను, నీ ఇంటిని వదిలిపెట్టి రమ్మన్నప్పుడు
అబ్రహాం ఏం చేస్తూ వచ్చినాడంటే దేవుడు చెప్పినట్టు తన ఇంటిని విడిచిపెట్టాడు, తన బంధువులను విడిచిపెట్టాడు. తను విడిచిపెట్టి దేవుడు ఎక్కడికి పొమ్మన్నాడు అక్కడికి ఏం చేస్తున్నాడంటే వెళ్తా ఉన్నాడు. నేను ఎక్కడికి వెళ్ళాలి ప్రభా, నన్ను ఎక్కడికి పంపిస్తావు ప్రభా అని ఏం అడగట్లా. దేవుడు చెప్పాడు, ఏం చేస్తున్నాడు? బయలుదేరి వెళ్తా ఉన్నాడు. ఆ పిలుపుని బట్టి అబ్రహాం ఏం చేస్తూ వచ్చినంటే లోబడిన వాడుగా చూస్తాం. కనుకనే అబ్రహాము ఏం చేస్తూ వచ్చినంటే విశ్వాసమును బట్టి అబ్రహాము లేని వాటిని కూడా ఉన్నట్లుగా నమ్ముతూ వచ్చాడు. ఏం చేస్తూ వచ్చినాడు? లేనివి కూడా ఉన్నట్టుగా తాను నమ్ముతూ వచ్చినాడు. విశ్వాసమును బట్టి నిరీక్షింపబడి యొక్క నిజ స్వరూపంలో ఉన్నది. నిజముగా మళ్ళీ విశ్వాసంలో ఉంటే, విశ్వాసం అనేది ఉంటే మనం ఏం చేస్తామంటే లేనివి కూడా ఉన్నాయి అని మనం ఏం కలిగి ఉంటాం? నమ్మకం అనేది మనలో కలిగి ఉంటాం. మనం అనేకసార్లు మనలో విశ్వాసం లేకపోవడాన్ని బట్టి దేవుడు మన మధ్య ఏం చేయడు? కార్యము చేయడు. మనలో విశ్వాసం అనేది ఉండాలి. ఆ యొక్క విశ్వాసాన్ని బట్టి మనము ఏం చూస్తామంటే దేవుని కార్యాలు చూసేవారముగా ఉంటాము. ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చూడండి, 30 వచ్చింది కదండి, 11:30. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణం చేయబడిన తర్వాత ఎరుకో గోడలు కూడలేదు. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వెలుల వారిని సమాధానంగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయింది. చాలు. ఇక్కడ విశ్వాసమును బట్టి దేవుడు ఏం చేస్తూ వచ్చినంటే ఎరికో కోట గోడల్ని దేవుడు ఏం చేశాడు? వాళ్ళని 7 సార్లు తిరగమని చెప్పాడు. రోజుకి ఎన్నిసార్లు తిరగాలంట? రోజుకు ఒక్కసారి తిరిగేసి రావాలి. ఎరికో గోడలు అంటే అవి పెద్ద ప్రాకారమైన గోడలు, అవి ఎంతో బలమైనవి. దేవుడు ఏం చెప్పినా అంటే వాటిని నేనేం చేస్తాను? కూల్చివేస్తాను. మీరు రోజుకొక్కసారి ఏం చేయాలా? కోట చుట్టూ తిరిగి రమ్మన్నాడు. వాళ్ళు ఏమన్నారు? ప్రభు అంత పెద్ద గోడలు అవి పడతాయి, మేము ఒకసారి తిరిగి వస్తే అన్నారా? దేవుడు చెప్పాడు అంతే. ఏం చేశారు? రోజుకొకసారి వెళ్ళి 7వ రోజు 7 సార్లు తిరిగితే ఏమైపోయిందంట? ఆ గోడలకు ఏమి ఉపయోగించకుండానే ఆ గోడలు ఏమైపోయినాయి? కూలిపోతూ వచ్చినాయి. అంటే అంత గొప్ప కార్యము ఎలా జరుగుతూ వచ్చింది అంటే వారు ఏమైనా యుద్ధం చేసినారా? వారు ఏమైనా దాని మీద అంటే చేయలేదు. వారి యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు ఏం చేస్తూ వచ్చినంటే ఆ ఎరికో గోడలను కూలుస్తుంది. ఇక్కడ ఇంకా రాయబడింది, రాహాబు అనే వేశ్య విశ్వాసమును బట్టి దేవుని బిడ్డలైన వారిని ఏం చేస్తూ వచ్చింది? తన ఇంట చేర్చుకుంది. నేను వారిని చేర్చుకుంటే దేవుడు నా కుటుంబాన్ని ఏం చేస్తాడు? రక్షిస్తాడు. వీరి దేవుడు గొప్పవాడు కదా, వీరి దేవుడు గొప్పవాడు. వీరి దేవుడు ఎదుట ఎవరు కూడా, ఏ రాజు కూడా నిలబడలేడు ఆమె అంటది. యెహోషువ 2వ అధ్యాయంలో ఆమె చెప్తుంది అనమాట, మీ దేవుని మధ్య ఎవరికి కూడా నిలబడటానికి ధైర్యము చాలదు. అలాంటి దేవుడు నీ దేవుడు, మీ దేవుడు అంత గొప్ప దేవుడు అని తాను చెప్తారు. అందుకే ఆమె విశ్వాసమును బట్టి వారిని ఏం చేస్తుందంట? ఆమె చేర్చుకుంది. వీళ్ళని చేర్చుకున్న ద్వారా నా కుటుంబము రక్షింపబడు, నా కుటుంబాన్ని దేవుడు రక్షిస్తాడు అనే విశ్వాసం ఆమెలో, నమ్మకము. కనుకనే ఆ విశ్వాసాన్ని బట్టి ఆమె ఏం చేయబడిందంటే అక్కడ ఉన్న వారందరూ కూడా నశించిపోతూ వచ్చినారు. కానీ అవిధేయులైన వారితో పాటు తన కుటుంబం ఏం చేయబడలేదు? నశించిపోలేదు. కానీ ఏం చేయబడింది? ఆమె రక్షింపబడింది. తన ఇంటిలో వారందరూ కూడా, తన ఇంటి వారందరూ కూడా ఏం చేయబడ్డారు? రక్షింపబడ్డారు. ఆమె యొక్క విశ్వాసాన్ని బట్టి ఆమె పేరు ఎక్కడ రాయబడుతూ వచ్చిందంటే జీవము కలిగిన దేవుని గ్రంథంలో రాయబడింది. నీకు నాకు అట్టి విశ్వాసం లేకపోతే నీ పేరు నా పేరు ఎక్కడ రాయబడదు? దేవుని గ్రంథంలో రాయబడదు. ఏదో నేను వస్తున్నా పోతున్నా, దేవుని మందిరానికి వస్తున్నా పోతున్నా, ప్రార్థన చేస్తున్నా అంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండట అసాధ్యం. దేవునికి విశ్వాసం లేకుండా మనం దేవునికి ఇష్టలుగా ఉండలేము. అబ్రహాముని కూడా చూస్తే అబ్రహాము విశ్వాసము కలిగిన వాడుగా చూస్తాను. మరి నా విశ్వాసము ఇతరులకు ఎలా ఉండాలా? మాదిరికరమైనదిగా ఉండాలా? నా విశ్వాసం నిన్ను నన్ను చూసి ఇతరులు ఏం చేయాలా? నేర్చుకోవాలా. ఎంతో విశ్వాసం గలది దేవుని యొక్క మాట మీద మనకేముండాలంటే నమ్మకము, విశ్వాసం అనేది ఉండాలి. మనలో ఉన్న విశ్వాసము ఇతరులకి ఏం కావాలంటే మాదిరికరమైనదిగా ఉండాలి.
మన మన బిడ్డలకు కావచ్చు, మనతో ఉన్నవారికి వీరు ఎలాంటి వారు? మా అమ్మ కావచ్చు, మా నాన్న కావచ్చు, వీరెంతో విశ్వాసం కలిగిన వారు. ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడేవారు, దేవుని దగ్గర అడిగి పొందేవారు అని ఏం చేయాలా? మనకు విశ్వాసాన్ని చూసి నేర్చుకునే విధముగా ఉండాలా. అలాంటి విశ్వాసం నేను కలిగి ఉంటేనే దేవుడు నిన్ను గూర్చి నన్ను గూర్చి సంతోషించేవాడుగా ఉంటాడు. అట్టి విశ్వాసము నేను కలిగి ఉండాలి. ఇక్కడ అబ్రహాము విశ్వాసము ఎలాగ అబ్రహాము విశ్వాసంలో ముందుకు కొనసాగుతూ వచ్చినాడు? ఎవరిలో ఉంది ఆ విశ్వాసం అంటే ఎలియాజరులో ఉంటూ వచ్చింది. ఎలియాజరు ఎవరు? అబ్రహాముకు దాసుడు కదా. అబ్రహాము కుమారులో ఉందంటే అది వేరు, కానీ ఎవరిలో ఉంది? దాసుడిలో ఉంది. అబ్రహాము చెప్పంగానే నా కుమారుడికి ఒక అమ్మాయిని తీసుకొని రమ్మన్నప్పుడు ఏం చేస్తూ వచ్చాడంటే విశ్వాసమును బట్టి వెళ్తూ వచ్చినాడు. విశ్వాసమును బట్టే అబ్రహాముకి ఏదే విశ్వాసం అయితే ఉందో ఈ ఎలియాజరులో కూడా అలాంటి విశ్వాసమే ఉంది. ఆ బావి దగ్గరికి వెళ్ళినాడు, తన మోకరించినాడు, తనతో పాటు ఏం మోకరించినాయి? ఒంటెలు కూడా మోకరించినాయి. చూడండి ఆదికాండం 24 అదే వచ్చిన ఆదికాండం 24:10. అతడు తన యజమానుని ఒంటెలలో 10 ఒంటెలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములకు వస్తువులను తీసుకొని పోయాను. అతడు లేచి అర్నాహరాయును లోనున్న నాహోరు పట్టణం చేరి సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళ్లకు ఆ ఊరి బయటనున్న నీలబావి యొద్ద తన ఒంటెలను మోకరింపజేసి ఇట్లనెను, నా యాజకునుడగు అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలం చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహం చూపుము. ఇక్కడ ఎలియాజరు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా ఏం మోకరిస్తున్నాయంట? నోరు లేని జంతువులు కూడా ఏం చేస్తున్నాయి? మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాయి. అంటే అబ్రహాములో ఉన్న విశ్వాసం ఎవరిలోకి వచ్చింది? అంటే ఎలియాజరులోకి వచ్చింది. నేను వెళ్ళే కార్యము నా యజమానుడైన దేవుడు సఫలపరిచేవాడు కదా. నేను వెళ్ళే కార్యము నా దేవుడైన యెహోవా ఏం చేస్తాడు? నాకు నా మార్గం అంతటిలో నాకు తోడుగా ఉండి నేను ఏ కార్యం కొరకై వెళ్తున్నాను దాన్ని సఫలపరిచేవాడు నా దేవుడు అని నా యజమాని యొక్క దేవుడు నా యజమాని ఎడల ఎలా కొరకు చూపుతాడు, నా విషయంలో కూడా అలాగా సహాయం చేస్తాడని అటు విశ్వాసంతో ఏం చేస్తున్నాడు? వెళ్తా ఉన్నాడు. అంటే మన విశ్వాసము ఎవరికి కనపడాలా? నాకుంది విశ్వాసం చాలు అంటే చాలదు కదా. నీ విశ్వాసము నాకుందిలే నువ్వు అనుకుంటే చాలు, చూసేవాళ్ళకి కనపడాలి. ఎవరికి కనపడాలి? మనల్ని చూసేవారికి మనలో విశ్వాసం ఉందో లేదో అనేది కనపడాలి. ప్రతి విషయంలో మనం ఇతరుల మీద ఆధారపడటం వల్ల మన విశ్వాసం అనేది ఉండదు కదా. విశ్వాసం లేకపోతే మనం ఏం చేస్తామంటే ఇతరుల మీద ఆధారపడే వారంగా ఉంటాం. ఎవరు సహాయం చేస్తారా? ఎవరు నాకు ఈ పరిస్థితిలో నన్ను ఆదుకుంటారా? ఎవరు నాకు ఈ విషయంలో నాకు సహాయపడతారని మనం ఏం చేస్తామంటే ఇతరుల మీద ఆధారపడే వారంగా ఉంటాం. ఎప్పుడు అంటే విశ్వాసము లేనప్పుడు. నిజముగా విశ్వాసం అయితే ఏం చేస్తాం? మనకి ఏదైనా అవసరం వచ్చింది, అక్కర్లో ఉన్నాం కదా, ఆపదలో ఉన్నాం, కష్టంలో ఉన్నాం, బాధలో ఉన్నాం, ఏం చేస్తాం? మనుషులకు మీద ఆధారపడకుండా మనం ఏం చేస్తామంటే మొట్టమొదటిగా మోకరించి ప్రార్థన చేసేవారంగా ఉంటాం. ప్రభువా, నీవే నాకు సహాయం, నీవే నాకు దిక్కు, ఈ పరిస్థితుల్లో నన్ను ఆదుకున్నవాడవు నీవే కదా. అట్టి విశ్వాసం కలిగిన వారముగా ఉండాలి. మొదట మన మనుషులకు అందరికీ చెప్పుకొని వచ్చి ఏం చేస్తాం? అందరితో చెప్పి ఎవరి సహాయం లేదు, ఎవరు నాకు సహాయం చేయరు అనుకుంటే అప్పుడు ఏం చేస్తాం? ప్రభువా, నువ్వే నా దిక్కు, నువ్వే నాకు సహాయం, నువ్వు తప్ప నాకు ఎవరు ఉండాలి అంటే మొదట వెళ్ళాల్సిన వాడికి దగ్గరికి మనము వెళ్ళం. వాటి విశ్వాసం మనలో లేకపోవడాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే లోకమంతా తిరుగుకొని వచ్చి తర్వాత ఎవరి దగ్గరికి వెళ్తాం? దేవుని దగ్గరికి వెళ్తాం. అలాగా నువ్వు నిజమైన విశ్వాసం అయితే ఏం చేయాలంటే
దేవుని దగ్గర మొట్టమొదటిగా మనం అడిగేవారముగా ఉండాలి. అట్టి విశ్వాసము మనలో మనం కలిగి అందరికీ. అందుకే మన పితరులైన వారు ఏం చేస్తూ వచ్చినారంటే మొదట దేవుని మీద ఆధారపడిన వారుగా ఉంటూ వచ్చారు. భగత్ సింగ్ అంకుల్ కూడా ఎన్నో మీటింగ్లు పెట్టినప్పటికీ ఆయన ఏం చేసేవాడంటే మొట్టమొదటిగా ప్రార్థన చేసేవాడు. నా దేవుడు నాకు సహాయము చేస్తాడు. ఈ మీటింగ్కి ఏమేం కావాలో అవన్నీ కూడా ఆయన ఏం చేస్తాడు, సమకూరుస్తాడు, ఆయన ఇస్తాడు అని. ఎవరి మీద ఆధారపడుతూ వచ్చినాడంటే దేవుని మీద ఆధారపడుతూ వచ్చాడు. ఇది దేవుని మీద ఆధారపడినప్పుడు ఆ కార్యం ఎంతో ఘనంగా జరుగుతుంది. మన దగ్గర డబ్బు ఉండి మనం చేసే కార్యం కంటే కూడా ఏమీ లేకుండా దేవుని మీద ఆధారపడినప్పుడు ఆ కార్యము ఎలాగుంటుందంటే ఎంతో సంతోషం కలిగిస్తుంది. అరే ఇలాగ జరుగుతుంది నేను అనుకోలేదే, ఇంత ఘనంగా జరిగిందా అనుకుంటాం. ఇప్పుడు లేనప్పుడు అన్నీ ఉంటే ఏం చేస్తాం, ఏమేం కావాలో ముందే దేవుణ్ణి కూడా అడగాల్సిన అవసరం లేదు కదా. ఏం చేస్తాం, ఆ మీటింగ్కి కావాల్సినవి అన్నీ కూడా సమకూరుస్తాం. లేనప్పుడు ఏం చేస్తాం, ప్రభా ఇది కావాలి ప్రభా, ఇది చేయి ప్రభా. ఇప్పుడు మనుషులు వస్తారు ప్రభా, వంట ఏం చేయాలి ప్రభా, వాళ్ళకి ఏం పెట్టాలి ప్రభా, దేవుని బిడ్డలకి కదా, వాళ్ళని ఎలా కనపరచాలి ప్రభా, వాళ్ళ ఆకలి ఎలా తీర్చాలి ప్రభా అని ఏం చేస్తాం, దేవుని మీద ఆధారపడే వారముగా ఏం చేస్తామంటే విశ్వాసం, దేవుడే సహాయం చేస్తాడని దేవుని దగ్గర ప్రార్థించే వారంగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు, ఎవరి ద్వారానో ఒకరి ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే సహాయము చేస్తాడు. అట్లనే ఒక విధవరాలు ఆమె ఏం చేస్తుందంటే ఎంతో కష్టంలో బాధలో ఆమె ఏం చేస్తుందంటే కుటుంబ పరిస్థితి ఎంతో ఆర్థికంగా బాధపడుతున్నాడు. ఆమె ఏం చేస్తుందంటే ప్రార్థన చేస్తుంది, ప్రభా నువ్వే నాకు సహాయం చేయి, ఏం లేవు ప్రభా తినటానికి అని ప్రార్థన చేస్తాం. పక్కన ఆయన ఉండి పక్కన ఉంటారు కదా, ఆయన అన్నాడంట దేవుడు ఎట్టొస్తాడు, నీకు ఎట్ట సహాయం చేస్తాడు చూస్తాం అని అనుకున్నాడు. ఆ మాత్రం విశ్వాసంతో రోజు ప్రార్థన చేస్తూ ఉందంట. ప్రార్థన చేస్తూ ఉంటే ఆయనకి మనసు వచ్చి ఏం చేసినాడంట, షాప్కి వెళ్ళాడంట. ఆయనకే వెళ్ళి ఆ ఇంట్లోకి ఏమేం కావాలో అవన్నీ తీసుకొని వచ్చి డోర్ దగ్గర పెట్టినాడు. ఆమె ఇంటి దగ్గర పెట్టి పక్కన నిల్చొని చూస్తూ ఉన్నాడు. ఆమె అయితే ప్రార్థన చేస్తాడు. అన్ని పెట్టినాక డోర్ కొట్టేసి పక్కకి వెళ్ళిపోయినాడు. ఆమె వచ్చింది, బయటకు వచ్చింది. ఎవరు కొట్టారని డోర్ తీసి ఎవరు లేదు. అక్కడ ఏముంది, బ్యాగ్. ఆ బ్యాగ్ తీసుకెళ్ళి లోపల బ్యాగ్ ఓపెన్ చేస్తే ఆమె ఏమేమి అడిగిందో, ఆమెకి ఏమేమి అవసరమో అన్నీ కూడా ఏమున్నాయంట ఆ బ్యాగ్లో ఉన్నాయంట. బ్యాగ్ తీసి చూసి ఎంతో ప్రార్థన చేస్తావు, ప్రభా నా అవసరత నువ్వు తీర్చినావు ప్రభా, నా అక్క నువ్వు తీర్చినావు ప్రభా అంటే ఆయన వచ్చానంట నేనే తెచ్చిచ్చిన అన్నాడు. అంటే నేనేమన్నా నిన్ను అడిగినానా, నా దేవుడు ఏం చేసినాడు, ఆ మంచి మనసు నీకు ఇచ్చినాడు. అంటే ఈ కఠినమైన వాళ్ళు కూడా ఏం చేస్తారు, మనం చేసే ప్రార్థన బట్టి సహాయము చేయడానికి వారి మనసును దేవుడు మారుస్తాడు. భక్త్ సింగ్ అంకుల్ కూడా ఎన్నోసార్లు మీటింగ్ జరిగితే ఏం చేసేవాడంట, రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేవాడంట. వీళ్ళు వంట చేసేవాళ్ళు వెళ్ళి అంకుల్ దగ్గరికి వెళ్ళి అంకుల్ అవిలే వివిలేవంటే మీరు కూడా వెళ్ళి ప్రార్థన చేయండి అనేవాడు. చూడండి ఏం చేయాలి, మీరు కూడా వెళ్ళి ప్రార్థన చేయండి, ఆ సమయానికి దేవుడే ఇస్తాడు. ఒకసారి అయితే మీటింగ్ అయిపోయిందంట. మీటింగ్ అయిపోయి అందరు బంతిలో కూర్చున్నారంట. వడ్డించడానికి ఇంకా అసలు వంటే చేయలేదంట వాళ్ళు. వడ్డించిన చేస్తే కదా వాళ్ళకేమో వడ్డించే వాళ్ళకి వంట చేసే వాళ్ళకి ఏం పడుతుందంట, భయం పడుతుంది. అందరూ కూర్చున్నారు అసలు ఏం పెట్టాలి వాళ్ళకి అని. అప్పుడు అందరు కూర్చున్నాక ఏం చేశారంట, ఒక ధనవంతుడు తన కుమారుడి యొక్క వివాహం చేయడానికి ఏం చేసినాడంట, వంట ఎంతో అన్నీ సిద్ధపరిచాడంట. కానీ పెళ్ళి ఏమైపోయింది, క్యాన్సిల్ అయిపోయింది. అవన్నీ తీసుకొని వచ్చి ఏం చేశారంట, ఎప్పుడైనా గేటు ముందు పెట్టారంట. గేటు ముందు పెట్టండి, ఎంత సంతోషం చెప్పండి. అంటే ఆయనలో ఉన్న విశ్వాసము, అదే ఆయనలో ఉన్న విశ్వాసం. అలాగనే కాదు, ఆ భక్త్ సింగ్ అంకుల్ చెప్తే చదువురాని వారు కూడా ఆయన ఏది చెప్తే అదే చేసేవాడు. ఒక ఆయన సేద్యం చేసుకునే వ్యవసాయం చేసుకున్నానికి అంత జ్ఞానం ఉంటుందా? ఆయన పిలిచి చెప్పాడంట, నువ్వు ఒక 4-5 టికెట్ బుక్ చేయి, రైల్వే స్టేషన్ కాడికి వెళ్ళాను. ఆ మాట చెప్పిన తోడు ఆయన ఏమేం చేసినాడు, వెళ్ళిపోయినాడు. ఎక్కడికి, స్టేషన్కి. స్టేషన్ కాడ డబ్బు ఎవరు ఇస్తారు చెప్పండి, టికెట్లు అంటే ఊరికి వస్తాయా? ఆయన చెప్పినాడు, ఈయన వెళ్ళిపోయినాడు అంతే. ప్రభా నాకు మరి డబ్బు ఎట్టు వస్తుంది, మరి నేను ఎట్ట బుక్ చేయాలని ఏం అడగలేదు. ఆయన చెప్పాడు, వెళ్ళిపోయినాడు. ఆడిపోయి నిల్చున్నాడు. నిల్చున్నాక అందరు తీసుకుంటుంటే అప్పుడు గుర్తొచ్చిందంట ఆయన, అరే డబ్బు లేదు, మరి ఎట్ట బుక్ చేయాలా, దేవుడే ఉండాలని
ప్రార్థన చేసుకుంటాడు. ఒకరి వెనకాల ఒకరు ఈయన దగ్గరికి పోతా ఉన్నాడు. పోయే కొద్దీ ఆయనకు అనిపిస్తుందండి, అయ్యో డబ్బు కావాలి కదా. ఈయన ఒక్కడు ముందున్నారు, ఈయన రెండు నిలబడుకున్నప్పుడు ఒక ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి ఏం చేసినాడంట, టికెట్లకి ఎంత అవసరమో అంత ఇచ్చినాడు. చూడండి, విశ్వాసం అంటే అలాగ లేనప్పుడు దేవుని మీద నమ్మకం ఉంచడమే విశ్వాసం. అన్నీ ఉన్నప్పుడు కాదు, అన్నీ ఉన్నప్పుడు నువ్వు నమ్ముతావు, నేను నమ్ముతావు, అందరూ నమ్ముతారు. లేనప్పుడే దేవుని మీద విశ్వాసం ఉండటం అదే గొప్ప సంగతి. నేను ఆ జీవితంలో అలాంటి విశ్వాసం ఉండాలని దేవుడు ఏం చేస్తున్నాడు, చూస్తున్నాడు. అలాంటి విశ్వాసం నీకుందా, నాకుందా అంటే నీకు లేదు, నాకు లేదు. మరి అలా ఉంటే మరి మనం దేవునికి ఎలా ఇష్టంగా ఉంటాం? అలాగుంటే మనం దేవునికి ఇష్టంగా ఉండాలి. ఇంకా మన దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయం 16వ వచనం చూస్తే చూడండి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. షడ్రకు మెషాకును అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు, ఇతని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలెనన్న చింత మాకు లేదు. మేము సేవించిన దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకోను. చాలు. ఇక్కడ షద్రక్, మెషక్, అబేద్నెగో అనే వారు ముగ్గురు. ఇక్కడ దానియేలు లేడు. వీళ్ళు ముగ్గురు ఏం చేసుకోవచ్చునంటే, రాజు ఒక ఆజ్ఞ ఇచ్చినాడు, నేను నిలబెట్టిన ప్రతిమకు ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి, సాగలపడి మ్రొక్కాలి. ఎవరైతే మేము మ్రొక్కమని తిరస్కరిస్తారో వాళ్ళని ఏం చేస్తాడంట, అగ్నిగుండంలో వేస్తాడు. మనం చేయగలిగితే కొంచెం కాలితేనే ఏం చేయలేము, ఆ బాధని భరించలేము. మనం మందిరానికి వెళ్తాం అనుకో, దారిలో ఎవరైనా ఆపి మీరు మందిరానికి వెళ్ళాం అనుకో, మిమ్మల్ని ఏదో ఒకటి చేస్తామంటే ఏం చేస్తాం, పోతాం మందిరానికి, ఏం చేయం, దేవుడు ఇంటికి వెళ్ళి ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చు. ఏమైంది ఆడిపోకపోతే పోవడం ఎందుకు, అది ఏదో ఒకటి ఇబ్బంది తెచ్చుకోవడం ఎందుకు అని మనం ఆలోచన. ఇక్కడ వీళ్ళ ముగ్గురు ఏం చేస్తారంటే, ఆ ప్రతిమకి మొక్కలేదు, మొక్కకపోవడానికి ఏం చేస్తారంటే రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు. ధైర్యంగా ఏం చేస్తారంటే రాజు దగ్గరికి వెళ్ళి, నువ్వు పెట్టించిన ఆ ప్రతిమకు మేము ఏం చేయము, నమస్కరించము. ఒకవేళ నువ్వు అగ్నిలో వేసినా కూడా మమ్మల్ని తప్పించడానికి మా దేవుడు సామర్థ్యం కలిగిన వాడు. అగ్ని వేడి మమ్మల్ని తగలకుండా దేవుడు మమ్మల్ని ఏం చేస్తాడు, తప్పిస్తాడు, మమ్మల్ని రక్షిస్తాడు. ఒకవేళ తప్పించకపోయినా పర్వాలేదు, మేము ఎక్కడికి వెళ్తాం, ఉంటే ఇక్కడ ఉంటాం, లేదంటే దేవుని దగ్గర ఉంటాం. నీకు భయపడాల్సిన అవసరం ఏముంది, నువ్వు నిలబెట్టిన ప్రతిమకు మేము మొక్కాల్సిన అవసరం ఏముంది. చూడండి, ఆ మాట అనగానే ఎవరి కోపం వచ్చింది, రాజు కోపం. నన్ను ఎదిరిస్తారా, నా దగ్గర మీరు ఎదురు మాట్లాడతానని ఉన్నదానికంటే ఏం చేసినాడంట, ఇంకా రెండంతలుగా ఏం చేస్తూ వచ్చినాడు, ఇంకా వేడిని ఎక్కువ చేస్తున్నాడు. ఆయన భయపడినారా? ఒకవేళ ఫస్ట్ కొద్దిగా ఉన్నిందేమో, అది 2 అంతలుగా చేసినాడు, లేదా 4 అంతలుగా చేసినాడు. ఏం చేసినాడు, దాన్ని రెట్టింపు చేస్తున్నాడు. అది చూడంగానే ఏం రావాలా, భయం రావాలి కదా. మరి వాళ్ళకి వచ్చిందా భయం? రారా. మేము నమ్మిన దేవుడు నమ్మకమైన వాడు, మమ్మల్ని రక్షిస్తాడు అనే విశ్వాసం వాళ్ళు ఉంది. అందుకే అంటున్నారు, నువ్వు మమ్మల్ని వేసినా కూడా మా దేవుడు మమ్మల్ని ఏం చేస్తాడు, కాపాడు, మా దేవుడు మమ్మల్ని తప్పిస్తాడు అనగానే వాళ్ళ ముగ్గురిని తీసుకెళ్ళి ఎవరైతే వేసినారో వాళ్ళు ఏమైపోయారంట, వేసేవాళ్ళే కాలిపోయినారంట. తట్టుకుంటాం ఆ వేడికి, మనం వేడికి ఎవరు కూడా తాళలేరు. ఆ వేడిలో వేస్తే వాళ్ళ ముగ్గురిని విసిరేసిన వాళ్ళు ఏమైపోయినారు, ఒక్కొక్కరిని 2 3 పట్టుకుని ఉంటారు కదా వేయటానికి, వాళ్ళందరూ ఏమైపోయారు, కాలిపోయారు. వీళ్ళు ముగ్గురు ఏం చేస్తున్నారంట, అగ్నిలో తిరుగుతూ ఉండాలంట. ఏం చేస్తారు, ఆ వేడిలో వాళ్ళకి ఏం కాలేదు, కానీ వాళ్ళు ఏం చేశారు, అగ్నిలో షద్రక్, మెషక్, అబేద్నెగో అనే వారు ఆ అగ్నిగుండంలో తిరుగుతారు. వారితో పాటు ఎవరు వచ్చినారు, దేవుడే దిగొచ్చినాడు కదా, వారితో పాటు ఆయన కూడా ఆంట్లో ఏం చేస్తున్నాడంట, వాళ్ళతో పాటు నీవు నేను
విశ్వాసం కలిగి ఉంటే, మనము నమ్మకం కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడు? నువ్వు పడే కష్టంలో, నువ్వు పడే బాధలో, నువ్వు పడే అవమానంలో, నువ్వు పడే నిందల్లో దేవుడు ఏం చేస్తాడు? ఆయన కూడా నీతో పాటి నువ్వు ఏదైతే భరిస్తున్నావో, నువ్వు ఏ దారిలో అయితే వెళ్తున్నావో, నువ్వు ఏ కష్టం కూడా వెళ్తున్నావో ఎవరు వస్తారు? పిల్లలు కష్టంలో ఉంటే తల్లిదండ్రులు ఏం చేస్తారు? చూస్తారా? అరే భలే చేస్తున్నాడు కదా, భలే కష్టపడుతున్నాడు అంటా. వారి మాట వినకపోయినా వారిని చూసి సంతోషిస్తాం మనం. ఈ లోక సంబంధంగా ఒకవేళ కొంతమంది తల్లిదండ్రులు వారు సంతోషించచ్చేమో, కానీ దేవుడు ఏం చేయడు? ఎప్పుడు కూడా సంతోషించడు. వారి అగ్నిగుండంలో పడితే వారితో పాటి ఆయన 4వ వ్యక్తిగా ఏం చేస్తున్నాడంట? తిరుగుతున్నాడు. ఎవరు చూశారు? అది రాజే చూశాడు. మరి నేను వేసింది ముగ్గురినే కదా, మరి 4వ ఆయన ఎక్కడి నుంచి వచ్చినాడు? ఆ 4వ ఆయన ఎలా ఉన్నంట? ప్రకాశిస్తూ ఉన్నాడంట. చూడండి, అట్టి విశ్వాసము నీవు నేను ఏం చేయాలి? కలిగి ఉండాలి. అటు విశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడే మనం ఏం చేస్తామంటే అగ్ని లాంటి శ్రమలు వచ్చినా ఏం చేస్తాం? వాటిలో మనం ఏం పొందుతామంటే విజయాన్ని పొందే వారముగా ఉంటాం. విశ్వాసం లేకుంటే చిన్న కష్టాన్ని కూడా నువ్వు ఓర్చుకోలేవు, చిన్న శ్రమ కూడా ఓర్చుకోలేవు. విశ్వాసం లేకపోతే, నువ్వు నిజముగా విశ్వాసం ఉంటే ఆ శ్రమ ఎలాంటిది? అగ్ని లాంటి శ్రమలైనా ఏం చేస్తావు? అవి నన్నేమి చేయవు. నువ్వు అగ్నిలో నడిచినా అవి నిన్నేం చేయవు? కాల్చవు. సముద్రంలో పడిన వెళ్ళినవి ఏం చేయవు? నీ మీద పొర్లి పారవు. ఎప్పుడు అంటే విశ్వాసము ఉన్నప్పుడు. ఊరు అక్కడ రాజు అంటున్నాడు, వీరి దేవుడే నిజమైన దేవుడు, వీరి దేవుడే గొప్పవాడు అని సాక్ష్యం ఇస్తున్నాడు. మరి అటు విశ్వాసం లేకపోతే చెప్పేవాడు రాజు? చెప్పేవాడు కాదు. ఇంకా దానియేలుని ఏం చేస్తూ వచ్చినంటే ఆ మాటలు ఉన్నాయి చూడండి, ఎప్పుడైనా రాసిన పత్రికలో 11వ అధ్యాయం 11వ అధ్యాయం 11వ అధ్యాయం 34 నుంచి చూడండి. అగ్నిబలమును చల్లార్చి ఖడ్గదాలను తప్పించుకొని బలహీనులుగా ఉండి బలపరచబడి యుద్ధంలో పరాక్రమశాలులై అన్యుల సేనలను పారదోలి. ఏం చెప్పినారంట? విశ్వాసమును బట్టి ఏం చేస్తూ వచ్చినారు? అగ్నిని అగ్ని చల్లార్చగలిగి. ఇంకా దానియేలు విశ్వాసాన్ని బట్టి ఏం చేయించున్నాడు? అగ్నిబలమును చల్లార్చి ఖడ్గదాలను తప్పించుకొని బలహీనులుగా ఉండి బలపరచబడి యుద్ధంలో పరాక్రమశాలులై అన్యుల సేనలను పారదోలి. ఇక్కడ దానియేలుకి కూడా విశ్వాసాన్ని బట్టి ఏం తను ఏం చూడగలుగుతూ వచ్చినంటే సింహాల నోర్లను మోయించగలుగుతూ వచ్చినాడు. దేనిని బట్టి? విశ్వాసాన్ని బట్టే. దేవా, సింహాల నోట్లో, సింహం బోన్లో వేసినా కానీ నా దేవుడు నన్ను ఏం చేస్తాడు? తప్పిస్తాడు. నా దేవుడు నన్ను రక్షిస్తాడు. నా దేవుడు రక్షించడానికి సామర్థ్యం కలిగిన వాడు. అట్టి విశ్వాసం ఎవరిలో ఉందంటే దానియేలులో ఉంది. ఇక్కడ రూతును కూడా మనం చూస్తే, రూతు కూడా విశ్వాసాన్ని బట్టి, తన అత్తలో ఉన్న విశ్వాసాన్ని బట్టి తను ఏం చేయబడుతూ వచ్చింది? తన అత్తని వెంబడిస్తూ వచ్చింది. నయోమిలో ఉన్న విశ్వాసాన్ని బట్టి ఎవరు వెంబడించారు? రూతు కూడా వెంబడించింది. తనలో విశ్వాసం ఉంది కాబట్టే రూతులో తను వెళ్ళే మార్గము, తను వెళ్ళే ప్రాంతంలో ఎన్నో కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు తనకి తెలుసు. ఎందుకు అంటే తనకు భర్త లేడు, తనను పోషించే వాళ్ళు లేరు కదా. అలాంటి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఎంతో కష్టంతో కూడినది. ఆయనను తన యొక్క విశ్వాసం, దేవుడే నాకు సహాయం చేస్తాడు, దేవుడే నన్ను పోషిస్తాడు, దేవుడే నన్ను భద్రపరుస్తాడు అని అట్టి విశ్వాసంతో ఎవరు వెళ్తూ వచ్చినారు అంటే రూతు ఏం చేస్తూ వచ్చింది? నయోమితో పాటు వెళుతూ వచ్చింది. అటు విశ్వాసం ఈ మధ్యాహ్న కాల సమయంలో నీకు నాకు ఉండాలి. రెండవదిగా మనం చూస్తే పవిత్రతలోను ఏముండాలా? మొదట విశ్వాసం, రెండోది ఏ దాంట్లో? పవిత్రతలో. మనలో ఉన్న ఒక పవిత్రతను చూసి ఇతరులు ఏం చేయకూడదు? తృణీకరించకూడదు. మనం పరిశుద్ధమని చెప్పుకొని మన ఇష్టానుసారంగా జీవిస్తే ఇతరులు ఏం చేస్తారు? మనల్ని హేళన చేస్తారు. ఇతరులు మనల్ని ఏం చేస్తారంటే తృణీకరిస్తారు. నువ్వా మాట్లాడతావు? ఏదైనా తప్పు చేసినాడు ఏదన్నా పెద్ద తరగా వెళ్ళి ఏదైనా చెప్పినారనుకో ఏమంటారు? ఏమంటారు? నువ్వా మాట్లాడుతున్నావు, నువ్వా న్యాయం చెప్తున్నావు,
అంటారు కదా, అంటారా అంటారు. ఎందుకు అంటే తనలో తప్పు ఉంది కనుకనే ఏమంటారంటే నువ్వు మాట్లాడతావా, నువ్వు నీతులు చెప్తావా, నువ్వు పెద్ద మనిషిగా మాట్లాడతావా అంటారు. అదే తప్పు లేకపోతే ఏం చేస్తారు? మనం చిన్నవాళ్ళమైనా మనం చెప్పే మాట వింటారు. పెద్దోళ్ళైనా తప్పు ఉంటే ఆ పెద్ద మనిషిని పెద్దవాళ్ళని చూడరు, ఏమంటారు? నువ్వు మాట్లాడతావంటారు. అదే మనం చిన్నవాళ్ళమైనా మన మాట సరైనదిగా ఉంటే, మన పద్ధతి బాగుంటే, మన జీవితం సరైనదిగా ఉంటే, మన చిన్నవాళ్ళైనా ఏదైనా మాట చెప్తే ఏం చేస్తారు? వింటారు. ఆ మాటకి ఏం చేస్తారు? గౌరవిస్తారు. అర్థమైందా? ఇక్కడ మనం ఏ విషయంలో ఉండాలంటే మొదట విశ్వాసంలో ఉండాలి. రెండోది పవిత్రతలో మనల్ని ఎవరు కూడా ఏలెత్తి చూపించే విధంగా మన జీవితము ఉండకూడదు. చూద్దాం. దానియేలు గ్రంథం 1:8 వచ్చిన దానియేలు. రాజుకు బెల్షస్సరు ప్రభువుకు 3వ సంవత్సరం అందు దానియేలు నాకు మొదట కలిగిన దర్శనం కాక మరొక దర్శనం కలిగింది. 8 వచ్చింది. 1:8 వచ్చింది సార్. 1:8 వచ్చింది. పుచ్చుకొని తాను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని అధిపతిని వేడుకొనగా దేవుడు నపుంసకులకు అధిపతి దృష్టికి దానియేలునకు కృపాకటాక్షమునంద అనుగ్రహించింది కనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లనేను. చాలు మళ్ళీ ఇక్కడ దానియేలు గ్రంథం 1:8 దానియేలును షద్రక్ మెషక్ అబేద్నెగోలను వారిని నలుగురిని కూడా ఏం చేస్తూ వచ్చినారు? వాళ్ళని చెరగొని తీసుకొని వచ్చినారు. ఎక్కడికి? బబులోను దేశానికి వారిని తీసుకొచ్చిన తర్వాత వీరి నలుగురు కూడా ఎలాంటి వారంటే జ్ఞానం కలిగిన వారు. వీరిని ఆ రాజ్యంలోకి తీసుకొని వచ్చినారు. వారికి ఏం చేస్తున్నారంటే రాజు భుజించే భోజనం వాళ్ళు తినాలి. రాజు ఏదైతే తింటాడో అది వాళ్ళు తినాలి. మరి తినొచ్చు కదా. రాజు తినేది ఎలాంటి తింటాడు? మళ్ళా తింటాడా? ఎంతో శ్రేష్టమైన భోజనం ఎవరు తింటారు? రాజు తింటాడు. మరి ఎందుకు తింటారు వీళ్ళు? చెప్పండి. ఇక్కడ రాజు తినే భోజనము ఎంతో శ్రేష్టమైనప్పటికీ వీరు ఎలాంటి వారు? దేవుని యందు భయము కలిగిన వారు, దేవుని యందు విశ్వాసము కలిగిన వారు. వీరు కనుకనే వారు ఏమంటున్నారంటే రాజు తినేది బలి ఇచ్చిన వాటిని కదా, శ్రేష్టమైన వాటిని తన దేవతకు బలి ఇచ్చి ఏం చేస్తారు? రాజుకి వండుతారు. అది తిని మేమెందుకు అపవిత్రులం కావాలా? రాజు తినేదే కావచ్చు, అది శ్రేష్టమైనదే కావచ్చు, కానీ మేమేం చేయబడతాం? అపవిత్రులముగా చేయబడతాం. ఆ భోజనం తిని ఏం చేయబడతామంటే మేము అపవిత్రులముగా చేయబడతాం. ఆ భోజనం తిన్న ద్వారా మమ్మల్ని బట్టి దేవుడు దుఃఖపెడతాడేమో, మమ్మల్ని బట్టి దేవుడు బాధపడతాడేమో. ఎందుకు ఆయన బాధ పెట్టాలా? ఎందుకు ఆయన దుఃఖపెట్టాలి? దేవుడు ఇచ్చింది మేము తిని దేవుని మేమేం చేయాలా? సంతోషపెట్టేవారముగా ఉండాలి. మేమెందుకు ఇప్పటిదాకా పరిశుద్ధులముగా జీవిస్తూ వచ్చాం కదా, ఇప్పుడు ఎందుకు రాజు భోజనం తిని అపవిత్రంగా చేయబడాలి అని వారు ఏం చేస్తారంట? వారి పరిశుద్ధతను వారు ఏం చేస్తున్నారు? మాదిరిగా పెట్టుకుంటున్నారు. తమ పరిశుద్ధతను వారు కాపాడుకున్నవారుగా చూస్తాం. వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క పరిశుద్ధమైన ప్రవర్తన బట్టి ఆ యొక్క నపుంసకుడికి ఏం కలిగిందంట? దేవుడే ఆ యొక్క అధిపతికి ఏం చేసినాడు? దయ పుట్టించినాడు కదా, కనికరము పుట్టించినాడు. వాళ్ళు వింటారా? వీళ్ళు చెప్పిన మాట రాజు దగ్గర వాళ్ళు వింటారా? అధిపతులు వినరు. దానియేలు చెప్పంగానే దానియేలు యొక్క మాట కావచ్చు, తన ప్రవర్తన కావచ్చు, ఏం కలిగింది? వీళ్ళు చాలా మంచివారు ఉన్నట్టున్నారు, భయం కలిగిన వారు ఉన్నట్టున్నారు, వారు చెప్పిందే చేద్దాం అని ఏం చేస్తున్నాడు అంటే వారు ఏది అడిగినారో అదే ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? అధిపతి నపుంసకుడు ఇస్తూ వచ్చినాడు. ఎందుకంటే దానియేలు చెప్పాడు, ఒకవేళ మీరు అడిగింది నేను ఇచ్చినాను అనుకోండి భోజనం, మీరు దానియేలు ఏమడిగినాడు? 10 రోజులు మేము అడిగింది భోజనం మాకు పెట్టు.
అంటే ఒకవేళ మీరు చిక్కిపోయి మీరు బలహీనంగా ఉంటే రాజు నన్ను ఏం చేస్తాడు? నన్ను చంపేస్తాడు. అంటే వాళ్ళు అన్నారు, 10 రోజులు మాకు ఆ ఆహారం పెట్టి చూడు. ఒకవేళ మేము బలహీనంగా ఉంటే నువ్వు చెప్పినట్టు మేము ఏం చేస్తాం? చేస్తాం. అంటే అలాగ చేస్తాడు దేవుడు? చేయడు. అంటే దానియేలు యొక్క ఉద్దేశం ఏంటంటే రాజు యొక్క తినే భోజనం తిని మమ్మల్ని మేము ఎందుకు అపవిత్రపరచుకోవాలా? మనం కూడా ఏం చేయాలంటే పరిశుద్ధతని కాపాడు. మన బంధువులు అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, ఆ కార్యం చేస్తున్నారు, ఈ కార్యం చేస్తున్నారు, పెళ్ళిళ్ళు చేస్తున్నారు, ఫంక్షన్లు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు బాధపడకూడదు కదా. ఏం చేయకూడదు. మన ఉద్దేశం ఏంది? నేను పోలేదు అనుకో మా అక్క బాధపడతాడు కదా, మా అమ్మ బాధపడుతుంది, మా అన్న బాధపడతాడు కదా అని మనం అనుకుంటాం. ఏది ఈ లోక సంబంధంగా వాళ్ళు ఏమైనా బాధపడతారేమో నేను పోకపోతే అని ఏం చేస్తాం? మనం పోతాం. వాళ్ళు వండింది, వాళ్ళు చేసింది తిని వస్తాం. మనల్ని మనం ఏం పరుచుకున్నా? పవిత్రపరుచుకున్నాం, అపవిత్రులుగా చేయబడు. మరి అన్ని రోజులు కాపాడుకున్న పరిశుద్ధమైన జీవితం ఏమైపోతుంది? మరి నిన్ను దేవుని బిడ్డ అని గుర్తిస్తారా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా జ్ఞానంగా నడుచుకోవాలి. మనుషులు ఒకవేళ నిన్ను బట్టి బాధపడే వచ్చేమో కానీ దేవుడు ఏం కాకూడదు? బాధపడకూడదు. దేవుడు ఎలాంటి వాడంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయనలో ఏ పాపము లేదు. నా యందు పాపం అన్నది ఎవరైనా చూపించగలరా అని ఎవరు చెప్పారు? యేసు చెప్పారు. నాలో పాపం ఉందని ఎవరైనా చూపించగలరా? మనం చెప్తాం అన్నమాట. చెప్పలేదు. ఎందుకంటే మనము ఏ విషయాల్లో తప్పిపోతాం. అలాగని తప్పిపోవాలా? అలాగే ఉండాలా? ఉండదు. దేవునికి అది ఇష్టం లేదు. మనం ఏం చేయాలంటే పరిశుద్ధతను కాపాడుకోవాలి. నేను పరిశుద్ధుడనై ఉండినట్టు మీరు కూడా సమస్తమైన విషయాలలో ఏం కలిగి ఉండాలా? పరిశుద్ధత కలిగి ఉండాలి. యవన కాలంలో మనం ఏం కావాలంటే ఆ పరిశుద్ధతను బట్టి మనలో ఉన్న పరిశుద్ధతను బట్టి ఎవరు కూడా ఏం చేయకూడదు? తృణీకరింపబడే విధముగా మన జీవితము ఉండకూడదు. మన జీవితం ఎలా ఉండాలంటే పరిశుద్ధమైనదిగా ఉండాలా. దీని ఆ యవన కాలంలో తను ఏం చేస్తూ వచ్చిందంటే పరిశుద్ధంగా జీవించాల్సిన తన జీవితాన్ని ఏం చేయబడింది? తన జీవితాన్ని తానే పాడు చేసుకుంటూ తన పరిశుద్ధతను తను కాపాడుకోలేకపోయింది. ఏం చెప్పింది? తన పరిశుద్ధతని తను కాపాడుకోలేకపోయింది. ఎందుకంటే లోకం వైపు చూసింది, లోకంలోకి వెళ్ళింది. కనుకనే తను ఏం చేసిందంటే పరిశుద్ధమైన జీవితాన్ని తను కాపాడుకోలేకపోయింది. నీవు నేను కూడా రక్షింపబడిన మనము, పరిశుద్ధముగా చేయబడిన మనము, దేవుని బిడ్డలుగా చేయబడిన మనము మన పరిశుద్ధతను ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి. నువ్వు కొత్త తెల్లని బట్టలు వేసుకుంటే ఏం చేస్తావు? బయటకు వెళ్తే కుర్చీలో కూర్చున్నా, బస్సులో కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా ఏం చేస్తాం? దుమ్ము దులిపి కూర్చుంటాం, లేదా గుడ్డ ఉంటే తుడిచి కూర్చుంటాం. లోక సంబంధంగా బట్టల విషయంలో నీకు అంత జాగ్రత్త ఉంటే నీ పరిశుద్ధమైన జీవితం ఎలా ఉండాలి? పరిశుద్ధమైన జీవితాన్ని ఎక్కడ కూడా ఎవరు కూడా ఏలెత్తి చూపించే విధముగా ఉండకూడదు. రూతు ఏం చేసిందంటే ఒకప్పుడు మనము అపవిత్రులుగానే జీవించినాం, అపవిత్రులుగా ఉంటూ వచ్చినాం. ఈ లోకంలో మనం పరిశుద్ధులుగా చేయబడిన తర్వాత ఏం కాకూడదు? అపవిత్రులుగా చేయబడదు. ఇక్కడ రూతు మోయాబీరాలు ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు దేవుని జనంలోకి వచ్చింది, దేవుని ప్రజల్లోకి వచ్చింది, దేవుని కుటుంబానికి చెందిన కుటుంబంలోకి రూతు వచ్చింది, నయోమి కుటుంబంలోకి వచ్చింది. తన జీవితం మార్చబడింది కదా. తన అత్త కలిగిన విశ్వాసంలో తను కూడా కొనసాగుతుంది. తన భర్త చనిపోయినాడు, తిరిగి వెళ్ళొచ్చు కదా ఇంటికి. రూతుని ఇవ్వమంటుంది కదా నయోమి. అమ్మ వెళ్ళిపో అంటుంది రూతుని. ఏమంటుంది? నేను వెళ్ళను. అమ్మగారింటికి ఇవ్వమంటే పోదామంటా వద్దంటామా? నేను పోను అంటామా? పోమంటావా? మన ఇంట్లో అమ్మగారింటి కాడ ఏమి లేకపోయినా ఏం చేస్తాం? అక్కడ ఏమి ఉండవు అని ఏం చేస్తాం? ఏమి లేకపోయినా మంచినీళ్ళైనా తాగు. నేను కూడా ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది అమ్మోరింటికి పోయి. అన్న అంటాడు ఎందుకు అంత దూరం అంటాడు. నేను పోను. అన్న అంటాడు ఎందుకు అంత దూరం ప్రయాసం అంటే ఏం ప్రయాసం ఏముంది కానీ పోయి ఒక 4 రోజులన్నా ఉండి రావాలి. మన మనసు ఏం చేస్తుంది? లాగింది కదా. ఇక్కడ రూతును నయోమి పొమ్మన్నా కానీ రూతు చెప్తుంది నేను పోను. చూడండి రూతు కానీ 1వ అధ్యాయం 16 వచ్చింది.
రూతు 3వ అధ్యాయం 16వ వచనం. ఆమె తన అత్త ఇంటికి వచ్చినప్పుడు అత్త నా కుమారి నీ పని ఎట్లు జరిగినని అడగగా 1:16 రూతు గ్రంథం 1వ అధ్యాయం 16. రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు, నీవు వెళ్ళి చోటికి నేను వచ్చేదను. 15వ వచనం పైది. ఆమె ఇదిగో నీ తోడుకోడలు తన జన్మ యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడుకోడని వెంబడి వెళ్ళుమనెను. అందుకు రూతు నా వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్టమని నన్ను బ్రతిమాలుకొనవద్దు, నీవు వెళ్ళి చోటికే నేను వచ్చేదను, నువ్వు నివసించే చోటనే నేను నివసించదను, నీ జనమే నా జనము. ఇక్కడ రూతు నయోమి చెప్తా ఉంది రూతుకి, నీ తోడుకోడలు పోయింది కదా, నువ్వు కూడా వెళ్ళు, నీ బంధువుల దగ్గరికి వెళ్ళు. ఎందుకంటే భర్త చనిపోయినాడు, ఇప్పుడు తనకు ఆధారం అంటూ లేరు. అందుకే నయోమి చెప్తాను, నేను వృద్ధాప్యంలో ఉన్నా, ముసలిదానిగా ఉన్నాను, నేనేం చేస్తాను, తిరిగి నా దేశానికి నేను వెళ్ళిపోతాను. నువ్వైతే ఏం చేయంటే నీ బంధువుల ఎద్దకి, నీ తల్లిదండ్రుల ఎద్దకి నువ్వు వెళ్ళిపో అని చెప్పినప్పటికీ వెళ్ళిపోవచ్చు కదా. కానీ ఎవరు వెళ్ళిపోయినారు? ఓర్ప అయితే వెళ్ళిపోయింది. రూతు ఏం చేస్తుందంటే నన్ను వెళ్ళమని చెప్పొద్దు, నన్ను పో అని చెప్పొద్దు. నేనేం చేస్తానంటే నీతో పాటే నేను వస్తా. ఎందుకు ఆ మాట చెప్తుందంటే, ఒకప్పుడు తను ఏం చేస్తూ వచ్చిందంటే లోకంలో ఏం చేస్తూ వచ్చింది, పాపంలో తను జీవిస్తూ వచ్చింది. ఇప్పుడు తన జీవితం ఏం చేయబడింది? పరిశుద్ధముగా చేయబడింది. పరిశుద్ధముగా చేయబడిన జీవితము నేను మరలా తిరిగి నా ఇంటికి వెళ్తే, నా బంధువుల దగ్గరికి వెళ్తే నేనేం చేయబడతా? అపవిత్రాలుగా చేయబడతాను, దేవునికి దూరముగా అయిపోతానేమో. కనుకనే తను అంటుంది నేను వెళ్ళను అని. ఎవరిని హత్తుకుంటా ఉంది అంటే తన అత్తైన నయోమిని హత్తుకుంటా ఉంది. అంటే తన యవ్వన జీవితాన్ని ఏం చేస్తూ వచ్చిందంటే పరిశుద్ధంగా తన యవ్వన జీవితాన్ని కాపాడుకుంటూ వచ్చింది. ఒక అన్యురాలు, మోయాబులు అంటే విగ్రహారాధికులు, వారు శాపగ్రస్తమైన వారు. ఏం చేయబడుతూ వచ్చిందంటే దేవుని జనాంగంలోకి వచ్చింది. నీవు నేను కూడా ఎవరో యేసుప్రభు ఎవరో అంటే తెలియదు కదా. ఒకప్పుడు తెలుసా యేసుప్రభు ఎవరో? తెలుసా? తెలియదు కదా. నిజమైన దేవుడు ఎవరో అంటే తెలియదు. ఏదో దేవుడు పూజిస్తున్నాం, మొక్కుతున్నాం, పోతున్నాం, వస్తున్నాం. ఇప్పుడు అలాగ మనం ఒకప్పుడు లోకంలో అపవిత్రంగా జీవించిన జీవితాన్ని ఇప్పుడు ఏం చేస్తూ వచ్చినాం? ఆ జీవితాన్ని విడిచిపెట్టి వచ్చినాం. అప్పటి జీవితానికి ఇప్పటి జీవితానికి మనలో వ్యత్యాసం కనపడుతుందా? కనపడదా? అప్పుడు మనం ఎట్లా ఉన్నాం, ఇప్పుడు ఎట్లా ఉన్నాం కనపడుతుంది కదా. మరి తిరిగి అట్టే వెళ్ళడానికి ఇష్టపడతామా? కొంతమంది ఇష్టపడతారు కదా. కొంతమంది ఏం చేస్తారు? లోకాశలు హృదయంలో చావకపోతే ఏం చేస్తారు? తిరిగి లోకంలోకి వెళ్ళాలా అని ఇష్టపడి వెళ్ళిపోతారు, నష్టపోతారు. నిజంగా మనము దేవుని బిడ్డలుగా చేయబడినాక మనం ఏం చేయాలంటే మనం పవిత్రులుగా చేయబడిన జీవితాన్ని, మన పరిశుద్ధమైన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలా. పరిశుద్ధమైన జీవితాన్ని ఏం చేయాలట? కాపాడుకోవాలి. నీవు నేను కూడా ఏం చేయాలి? ఏదో దేవుని నమ్మినాము అని కాదు. మనం చనిపోయేంత వరకు కూడా, ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు కూడా ఏం చేయాలి? మన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. యవన జీవితాన్ని దేవుని కొరకై మనం ఏం చేయాలి? పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఎవరు కాపాడుకోలేకపోయారు? దీనా కాపాడుకోలేకపోయింది. తను ఏం చేపడుతూ వచ్చిందంటే అపవిత్రాలుగా చేపడుతూ తన జీవితం చెరపవేయబడుతూ వచ్చింది. నీవు నేను కూడా సాతాను మనల్ని ఏం చేస్తాడు? లోకాశలు చూపిస్తాడు, లోకంలో ఉన్నది చూపిస్తాడు. మనల్ని ఏం చేస్తాడు? మనలో ఉన్న పరిశుద్ధతను పోయేటట్టు చేస్తాడు. మనం ఏం చేయబడతాం? ఒక్క విషయాల్లో ఒక్కసారి మనం తప్పిపోయినామంటే తిరిగి మనం ఏం చేయలేం, సమకూర్చబడలేము. మొదటిగా మనం ఏం కాపాడుకోవాలి? విశ్వాసంలో ముందుకు కొనసాగాలి. అబ్రహాం విశ్వాసం చూసాం, దానియేలకు విశ్వాసం చూసాం, షద్రక్ మెషక్ అనేవారి యొక్క విశ్వాసాన్ని చూస్తున్నాం, ఇంకా అబ్రహాం విశ్వాసం చూస్తున్నాం, రూతు యొక్క విశ్వాసాన్ని చూస్తూ వచ్చినాం. విశ్వాసాన్ని బట్టి తను నయోమితో పాటు తను వెళ్ళగలుగుతూ వచ్చింది. అటు విశ్వాసం మనం కలిగి ఉండాలి. రెండోది మనం చూస్తే మనము ఏం కలిగి ఉండాలంటే పవిత్రత కలిగి ఉండాలి. పవిత్రమైన జీవితాన్ని కాపాడుకోవాలి.
లోకంలో ఉన్నదంతా లోకాశ, శరీరాశ, జీవపుడం. దాని ద్వారా మనకు నష్టమే కానీ ఏ మాత్రం కూడా లాభం అనేది ఉండదు. మనము మన యొక్క స్త్రీలమైన మనము మన జీవితాన్ని ఎంతో పవిత్రంగా కాపాడుకోవాలి. స్త్రీలమైన మనం ఏం చేయాలి? ప్రాముఖ్యంగా మన జీవితాన్ని పవిత్రముగా కాపాడుకోవాలి కదా. మన ఆడలో ఏం చేయాలి? మన జీవితాన్ని ఎంతో పరిశుద్ధంగా జీవించి నన్ను అడిగే వాళ్ళు ఎవరు ఉండాలి కదా, నాతో ఎవరు మాట్లాడతారు, ఎందుకు మనం చూస్తే భయపడతారు కదా. మనకేమైనా చెప్పాలంటే పెద్దోళ్ళు ఏం చేస్తారు? ఏమైనా చెప్పినారనుకోండి వింటామా? వినా. ఎందుకు? నాకు తెలుసు కదా, నేను ఎలాగ ఉండాలో నాకు తెలుసు, నేను ఏం చేయాలో నాకు తెలుసు. నేను ఇప్పుడు ఉన్న పిల్లలు ఏం చేస్తారు? బట్టలు అది వేసుకోవద్దు ఇది వేసుకోవద్దు అంటే ఏం చేస్తారు? నువ్వేమి చెప్పొద్దు నాకు తెలుసు అంటారు. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు వెళ్ళటం ద్వారా వాళ్ళు ఏం పొందుతారు? నష్టమే. అందుకే దీనా కూడా ఏం చేస్తుందంటే ఇంట్లో ఉండకుండా తన తండ్రి ఉండాడు కదా, అమ్మ ఉంది, పిన్ని ఉంది కదా, నలుగురు యాకోబుకి పిల్లలు ఉన్నారు, కుమారులు, అన్నలు ఉన్నారు, వదినలు ఉన్నారు. ఎంత పెద్ద కుటుంబము యాకోబు కుటుంబం. మరి ఏం చేస్తూ వచ్చింది చూడండి. ఆదికాండం 34 అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 34. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశం కుమార్తెలను చూడవలెను. ఆ దేశం నేన హివ్వీయుడైన హమోరు కుమారుడు షేకెము ఆమెను చూసి ఆమెను పట్టుకొని ఆమెతో ఖండించి ఆమెను అవమానపరచెను. చాలు. ఇక్కడ ఏమైందంట? ఆ దేశంలో ఉన్న వాళ్ళు ఎట్లున్నారు? అవసరమా? అవసరమా? వాళ్ళు ఏం వేసుకున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఆడిపోతున్నారు, నీకు అవసరమా? నువ్వు వాళ్ళని చూసి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం వేసుకుంటున్నారు, వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారు అది నువ్వు చూసినావు అనుకో, నువ్వేమైపోతావు? అంటే మనము నష్టపోయే వారముగా మరి మనం చాలా ప్రాముఖ్యం. యవన వయసులో ఉన్నాం కాబట్టి మన జీవితాన్ని ఎంతో పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ లోక సంబంధంగా నిన్ను ఒకవేళ ఎవరు అడగపోవచ్చు. ఎందుకంటే వారిని మనం ఏమైనా మాట్లాడతామని పెద్ద చిన్న లేకుండా ఒకవేళ అంటామని ఒకవేళ భయపడి నిన్ను నన్ను ఒకవేళ సరిచేయలేకపోవచ్చాము. కానీ దేవుడి దగ్గర ఏం చేయాలా? ఒక దినాన్ని లెక్క చెప్పాలి. నువ్వు ఇష్టానుసారంగా జీవించిన జీవితానికి నువ్వు దేవుని బిడ్డగా చేవిడినాక నువ్వు అపవిత్రంగా జీవిస్తే దేవునికి అవమానం తీస్తే దేవుడు ఒప్పుకుంటాడు. ఇక్కడ దీన అలాగ ప్రవర్తించడం ద్వారా తన ఇద్దరు అన్నలు ఏం చేయబడంటే నరహంతకులుగా చేయబడతారు. ఆ దేశంలోకి వెళ్ళి ఏం చేస్తూ వచ్చారంటే ఆ దేశంలో ఉన్న అందరినీ కూడా చంపేస్తూ వచ్చారు. ఎవరు తప్పు? దీనాది తప్పు. నా జీవితము ఎంతో పరిశుద్ధంగా కాపాడుకోవాలి. మన దేహము ఏమంట? దేవుని ఆలయం. మన దేహము, మన శరీరము ఎవరిచ్చింది? దేవుడిచ్చింది. మన దేహము దేవుని ఆలయము. ఆ ఆలయాన్ని, దేవుడిచ్చిన దేహాన్ని దేవునికి ఆలయముగా ఉండాలి. దాన్ని దేవుని ఆలయం ఎలా ఉండాలి? పరిశుద్ధమైనదిగా ఉండాలి. పరిశుద్ధమైనదిగా ఉన్నప్పుడే దేవుడు ఆ ఆలయంలో నివసిస్తాడు. ఎందుకు అంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి. నీలో నాలో దేవుడు ఉండాలా, యేసుప్రభు ఉండాలంటే మన హృదయం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. పాపం నీలో ఉంటే, అపవిత్రత నీలో ఉంటే, మోసం నీలో ఉంటే దేవుడు నివసిస్తాడా? నివసించాడు. అందుకే ఆయన అన్నాడు, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును సమస్తమైన విషయాల్లో, ఏంటంట 1, 2 కాదు, సమస్తమైన విషయాలలో పరిశుద్ధత కలిగి ఉండాలా. అలాగా మన యవ్వన జీవితాన్ని దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించినప్పుడే నన్ను గూర్చి దేవుడు ఏం చేస్తాడంటే సంతోషిస్తాడు. మొదట విశ్వాసమును బట్టి ఎవరు కూడా మనం ఏం చేయకూడదు? తృణీకరించే విధముగా మన విశ్వాసము ఉండకూడదు. మన విశ్వాసం ఎలా ఉండాలంటే అగ్నిని ఆర్పగలిగేదిగా ఉండే విశ్వాసం మనము కలిగి ఉండాలి. సింహాల్లో అంటే సింహం ఎలా వస్తుంది మీదకి? గాండ్రిస్తూ వస్తుంది. అంటే దాన్ని ఎదుర్కోవాలంటే ఏముండాలా? బలం అనేది ఉండాలి. ఏ బలం కావాలా? నీకు నాకంటే సింహం అనేక సార్లు మన మీద ఏం చేస్తుందంటే అనేక విధాలుగా దాడి చేస్తుంది.
విశ్వాసం నుంచి పడేయాలని, విశ్వాసం నుండి తొలగిపోవాలని అనేకమైన పరిస్థితులు మన మీదకి వచ్చినప్పుడు ఏం చేయాలంటే దానియేలు వలె సింహం నోరు మూయించేలాంటి విశ్వాసం కలిగి ఉండాలి. నువ్వు కష్టపడితే దేవుడు చూస్తాడా? నీతో పాటు నువ్వు శ్రమలో ఉంటే దేవుడు నీతో పాటు ఉంటాడు. అందుకే అపోస్తుల కార్యంలో అంటాడు, సౌలు దేవుని బిడ్డలైన వారిని హింసిస్తూ వచ్చినప్పుడు సౌలుతో దేవుడు దర్శించినప్పుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఎవరు అని సౌలు అడిగితే ఏమంటున్నాడు, నువ్వు హింసించుతున్న యేసును నేనే అంట. ఎందుకు ఆ మాట అన్నాడంటే యేసుప్రభు కడిపోయి యేసుప్రభు హింసించినాడు సౌలు? లేదు, దేవుని బిడ్డలైన వారిని హింసించినాడు. దేవుని బిడ్డలైన వారిని మనం ఏమైనా అంటే ఎవరిని అన్నట్టు? దేవుణ్ణి అన్నట్టు. అందుకే మనం ఏం చేయాలంటే అట్టి విశ్వాసం కలిగి ఉండాలి. రెండోది, మనం పవిత్రతలో మన జీవితాన్ని పవిత్రంగా కాపాడాలి. ఎప్పటి వరకు అంటే మనం ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు కూడా మన జీవితం పరిశుద్ధమైనదిగా కాపాడాలి. ఆయన పరిశుద్ధుడైన దేవుడు పాపైన మన కొరకు ఏం చేస్తున్నాడంటే మన పాపమును మనం తీసివేసుకోలేము, మన పాపము మనం కడుక్కోలేము. కాబట్టి ఆయన దేవాదేవుడు ఏం చేస్తూ వచ్చినంటే ఏ పాపం లేనివాడుగా వచ్చి ఆ కలువరి శిలువలో ఏం చేసినాడు? ప్రాణం. ఆ పరిశుద్ధమైన రక్తంతో మనల్ని ఏం చేస్తూ వచ్చినాడంటే దేవుడు మన ప్రతి పాపాన్ని కూడా కడిగి ఏం చేస్తున్నాడు? పరిశుద్ధులుగా పరిశుద్ధులుగా చేయబడిన మనము మన పరిశుద్ధతను మనం కాపాడుకోలేము. మరి ఏం చేయాలి అంటే దేవుని యొక్క సహాయం నీకు నాకు కావాలి. ఈ లోకంలో జీవించట మన శక్తి, మన భక్తి, మన జ్ఞానము చాలు. ఎవరు కావాలి అంటే దేవుని సహాయము కావాలి. అందుకే మనం ప్రతిరోజు కూడా దేవుని దగ్గర అడగాలి, ప్రభా ఈ రోజు అంతట్లో, ఈ దినం అంతట్లో నేను నీ కొరకు ఎలాగ జీవించాలి, నీ కొరకు పరిశుద్ధంగా నేను ఎలాగ జీవించాలి, ఈ రోజు అంతట్లో నన్ను నడిపించు ప్రభా, ఈ రోజంతట్లో నేను లోకంలో పాపంలో పడిపోకుండా నువ్వు నన్ను కాపాడు ప్రభా, నువ్వు నన్ను భద్రపరచు ప్రభా అని దేవుని ఏం చేయాలా? ప్రతిరోజు కూడా మనం పడుకునే మునుపు మనం ఏం చేయాలంటే మన పాపములు కడుక్కొని, ఎందుకంటే మన మాటల ద్వారాను ఆలోచన ద్వారాను ఏం చేస్తాం, మన చూపు ద్వారాను ఏదో విధంగా మనం ఏం చేపడతాం, ఏదో విధంగా మనం తప్పిపోయే వారముగా ఉంటాం. ఎందుకంటే లోకంలో పాపంలో ఉన్నాము కాబట్టి ఏం చేస్తాం, రోడ్డు వెళ్తే దుమ్ము మన మీద పడుతుంది. అలాగే మనం లోకంలో ఉన్నాం కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన యొక్క రక్తంలో ప్రతి దినము మనం ఏం చేయాలి, ప్రతి నిమిషము కూడా మనము కడుగుబడే వారముగా ఉన్నాం. ప్రతిరోజు ఈరోజు స్నానం చేశాను కదా, ఇప్పుడు కడుక్కున్నా కదా, ఇంకా కడుక్కోవాల్సిన అవసరం లేదు అంటానికి వీలు లేదు. ప్రతిరోజు కూడా దేవుని యొక్క రక్తం నీకు నాకు అవసరం. మనం ఎక్కడ తప్పిపోయాము ఆయన దగ్గర సరి చేసుకోవాలనే అనుభవంలో మనము ఉండాలి. మొదట మన విశ్వాసంలో, మన యొక్క విశ్వాసంలో ఉన్నామో లేదో, మన విశ్వాసము దేవునికి ఇష్టమైనదిగా ఉందో లేదో మనమే పరీక్షించు. రెండోది, మనం పరిశుద్ధులముగా ఉన్నామో లేదో మనకే తెలుసు. ఎందుకంటే మనం బయట చూసే వాళ్ళకి ఎట్లా కనపడతాం, పరిశుద్ధంగానే కనబడతాం. మనలో మన హృదయంలో ఏముంది ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు, మనకే తెలుసు. రెండో దేవునికి తెలుసు. కనుక ఆయన చూస్తున్నాడు కాబట్టి మనం ఏం చేయాలంటే మన జీవితాన్ని సరి చేసుకొని ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.